ఎందుకు ఒంటరిగా ఉన్నప్పుడు అంత ఎక్కువ ఏడుస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం మీకు బాగా తెలుసు. ఎందుకంటే అయ్యా మాకుండే పరిస్థితులు అట్లాంటివి. బయటికి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయి. ఒకవైపు చూస్తే కుటుంబ సమస్యలు మా చేయి దాటిపోయాయి. మా రిలేషన్స్ ఏమీ బాగలేదు. కొంతమంది ఆరోగ్య పరిస్థితులు బాగలేదు. కొంతమంది మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎక్కడో ఒక చిన్న భయం, ఈ ఉద్యోగం నాకు వస్తుందా రాదా అని. ఎంత గలిబిలంటే జీవితం అంతా చాలా కన్ఫ్యూజన్లో ఉంది. కొంతమంది గుండెల్లోనే బాధ అంతా దాచుకొని బయట ప్రపంచం దగ్గర సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు. ఎవ్వరు లేనప్పుడు ఒక్కరే కూర్చొని ఏడుస్తున్నారు. కొంతమంది పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? అయ్యా, నేను నమ్మిన వారే నన్ను వెన్నుపోటు పొడిచారు. నేను నమ్మిన వారే నన్ను భయంకరంగా మోసం చేశారు. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక అది జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి పిచ్చిదానిలాగా అయిపోతున్నాను. గుండెలు బాదుకుని ఏడుస్తున్నాను. కొంతమంది వారి బిడ్డలను చూసినప్పుడు రాత్రులు వారందరూ పడుకున్న తర్వాత వారి పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తున్న తల్లులు కూడా ఉన్నారు. అయ్యా, నా బిడ్డల జీవితం ఏమైపోద్దని. మా తల్లి కూడా అట్లనే ఏడ్చిందయ్యా. మరి ఎంతగా మనం ఏడుస్తున్నాం కదా. ఈ ఏడుపు చూసి దేవుడు కనికరించరా? ఈ ఏడుపు చూసి నా ప్రభు సమాధానం ఇవ్వడంటే నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, నీకు సమాధానం త్వరలో రాబోతోంది. అస్సలు కంగారు పడద్దు, అస్సలు దిగులు చెందొద్దు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి మధ్య నువ్వు చేయాల్సిన పని తెలుసా? నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. నువ్వు మోకాళ్ళను ప్రార్థన చేయి. ప్రభు వాక్యం అంటది కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ మాట మనం చదవగలిగితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, నువ్వు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు మోకాళ్ళుని